ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే నవీన గారు. చాలా మంది సక్సెస్ గురించి మాట్లాడే ఉంటారు, మీరు చూసే ఉంటారు. అవును. ఎంతసేపు సక్సెస్ సక్సెస్ అంటా ఉంటారు, కానీ మరి సక్సెస్ పక్కనే ఆనుకునే రిజెక్షన్ కూడా ఉంటుంది కదా. అవును. కానీ దాన్ని మాత్రం ఎవరు కూడా తీసుకోలేరు. ఒకసారి రిజెక్ట్ అయ్యాము అంటే అది ఇంకా అయిపోయింది నా లైఫ్, అక్కడ తోటి నేను పడిపోయాను, ఇంకా నా లైఫ్ లేదు, లెగలేను ఇంకా అన్న అందులో ట్రాష్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఒకసారి మనం ఈ రోజు హౌ టు ఫేస్ రిజెక్షన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. రిజెక్షన్ ఫేస్ చేయాలంటే చాలా దమ్ము కూడా ఉండాలి, ధైర్యం కూడా ఉండాలంటారు కదా. ఒకసారి ఇప్పుడు చాలా మంది రిజెక్షన్ గురించి ఎవరు మాట్లాడరు. అంటే మన సొసైటీ ఏంటంటే రిజెక్ట్ అయినారా అంటే రిజెక్ట్ అయినావు అని వాడిని ఒక డిప్రెషన్ లోకి గురి చేసేది మన సొసైటీయే. కానీ అదే మనం రిజెక్షన్ ని మనం ఎలా పాజిటివ్ గా తీసుకోవాలని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు కదా. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినారు, అలా ఫెయిల్ అయిపోయిన రిజెక్షన్ లోకి వెళ్ళిపోయి నేను ఇంకా ఇంటర్వ్యూస్ కి వెళ్ళానంటే అవ్వదు కదా. ఇది లైఫ్, మనం ఎందుకు వెళ్తానే ఉండాలి. చాలా రిజెక్షన్స్ ఫెయిల్ చేయాల్సి వస్తుంది మనకి. కాకపోతే ఆ రిజెక్షన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఎందుకు రిజెక్ట్ అయినారు, దానిపైన మీరు వర్క్ చేసి ఆ రిజెక్ట్ అయిన పాయింట్ ని బిల్డ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ మీరు సక్సెస్ అవ్వచ్చు. మనం వింటుంటాం ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని. సో ఈ రిజెక్షన్ ని మీరు మీ స్ట్రెంగ్త్ లాగా వాడుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, లేదా నెక్స్ట్ ఏదైనా అటెంప్ట్, సపోజ్ బిజినెస్ అనుకోండి, బిజినెస్ లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అక్కడికి అయిపోతారు. అంటే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఎందుకు మన బిజినెస్ ఫెయిల్ అయింది, ఎందుకు లాస్ అయింది అనే పాయింట్ మీద మీరు వర్క్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే తప్పకుండా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీరు సక్సెస్ పొందుతారు. చాలా మంది రిజెక్ట్ అవ్వగానే సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు, ఇంకేం ఆలోచించరు అసలు ముందు వెనకాల. అంటే అక్కడ నా తప్పు ఏముంది, నేను సరిగా చెప్పలేకపోయానేమో, నాలో మిస్టేక్ ఉందేమో, నేను పర్ఫామ్ చేయలేకపోయానేమో అనేది ఆలోచించకుండా ఇమీడియట్లీ సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు. అంటే అంతవరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? చెప్తున్నాం కదా, మెయిన్ సొసైటీ. ఒకసారి ఇప్పుడు ఏదైనా జరిగిపోయింది అనుకోండి, ఇంకా పదే 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 రిపీట్ చేసి నువ్వు ఎందుకు పనికి రావు అన్నట్టు చేసేస్తారు. సో ఇప్పుడు మన సరౌండింగ్స్ మంచిగా ఉంది అనుకోండి, ఇప్పుడు నాకే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏంటో ఫెయిల్ అయ్యాను నేను, ఇప్పుడు నా సరౌండింగ్స్ ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఫెయిల్ అయినావా అయ్యో అంటారు, లేకపోతే అబ్బా మంచిగా ఏం లేదు దీనికి ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటారు. అదే మంచి ఫ్రెండ్, మంచి సపోర్ట్ ఉంటే సర్లే ఇది కాకపోతే ఇంకో ఇంటర్వ్యూకి, ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, అంతేగాని ఇంత డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్ళడం. ఇప్పుడు మనం చాలా సక్సెస్ స్టోరీస్ వింటుంటాం, వాళ్ళందరూ సింగిల్ షాట్ లో సక్సెస్ అవుతారా? అవ్వరు. మన గూగుల్ CEO సుందర్ గారు, తను కూడా ఒకప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళే, కానీ ఇప్పుడు పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి CEO. అది రిజెక్షన్ ని ఎలా తీసుకోవాలనేది కూడా మన పైన ఉంటుంది. మన పేరెంట్స్ ఇంత పెద్ద పెంచి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మనం ఇంత బాగా మనకి పెంపకం ఇచ్చి చేస్తే ఒక్క చిన్న దానికి మనం సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తాం మనం. సో అది మన పైన ఉంటది ఎలా తీసుకోలేదు. ఎప్పుడైనా కానీ ఫెయిల్యూర్ ని మన స్ట్రెంగ్త్ లాగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా 100 doors ఓపెన్ అయి ఉంటాయి మీకోసం. సో ఆ స్ట్రెంగ్త్ మీరు బిల్డప్ చేసుకోవాలి. రిజెక్షన్ అనేది మనం చాలా ఆస్పిరెంట్స్ లో చూడొచ్చు. అవును, ప్రతి ఒక ఫ్యామిలీలో గానీ, ఒక స్కూల్లో గానీ, కాలేజ్ లో గానీ, జాబ్ లో గానీ రిజెక్షన్ చిన్న మాట కూడా ఎవరంటే హట్ అయిపోతా ఉంటారు. నన్ను రిజెక్ట్ చేశారు, నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు. ఇక్కడే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇగో అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. అంటే మనం అందులో నుంచి బయటికి రావాలంటే స్ట్రాంగ్ గా మనం ఏం బిల్డప్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఒక దాంట్లో రిజెక్ట్ అయినారు, కొంచెం బ్రేక్ తీసుకోండి. 1 day అవ్వచ్చు, 2 day అవ్వచ్చు. మీరు ఎక్కడైతే వెళ్ళి పీస్గా ఉంటారో, సపోజ్ మీ ఫ్యామిలీ దగ్గర వెళ్తే మీకు మెంటల్ పీస్ ఉంది, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోండి 2 days. లేదు నేను ఒక టెంపుల్కి వెళ్తే నాకు పీస్ దొరుకుతుంది, డివోషన్లో వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళిపోండి 2 days. లేకపోతే మంచి కాఫీ తీసుకోండి, ఒక మంచి మూవీకి వెళ్ళండి, ఒక బ్రేక్ తీసుకోండి. జస్ట్ ఒక బ్రేక్ తీసుకొని అప్పుడు ఆలోచించండి, వై దిస్ హ్యాపెన్ ఆలోచించి దాని నుంచి మీ స్ట్రెంగ్త్ బిల్డప్ చేసుకొని. అంతేకాని రిజెక్ట్ అయిపోగానే వెళ్ళి డోర్లు వేసుకొని సూసైడ్ వేసుకుంటే ఎవరికి లాస్? మీరు వెళ్ళిపోయి ఉంటారు, మీ పేరెంట్స్ కి కదా బాధ. సో అందుకని ఒక బ్రేక్ తీసుకోండి, చిన్న బ్రేక్ తీసుకోండి. మీ వర్క్ లో అయినా ఎక్కువ స్ట్రెస్ ఉంది, నాకు అవ్వలేదు, నేను సూసైడ్ చేసుకుంటా అన్న థాట్స్ వచ్చినప్పుడు ఒక 2 days బ్రేక్ తీసుకోండి, లీవ్ పెట్టుకోండి. మంచి మీ డెస్టినేషన్ ఏదైనా టూర్కి వెళ్ళండి, ఫ్రెండ్స్ తో తిరగని, ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆలోచించి మళ్ళీ కంబ్యాక్ ఇస్తే
ఆ ఎనర్జీ డిఫరెంట్ గా వేరే వేరే ఉంటుంది. అంటే ఒకసారి ఫైనల్ గా మధుర అన్నారు, రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా అక్కడి నుంచి బ్యాక్ అయిపోయి ఇంకా నాకు రాదులే ఈ ఛాన్స్ లేదు, ఇంకా నేను ఇందులోనే సెటిల్ అయిపోవాలన్నట్టు చాలా మంది లైఫ్ ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లైఫ్ ఎండ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది మనం చూసే ఉంటాం. ఒకసారి ఫైనల్ గా మీరు అలా రిజెక్ట్ అయిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవర్కమ్ అవ్వాలి అంటే చిన్న బ్రేక్ తీసుకోండి, జస్ట్ 2 weeks కానీ 1 week కానీ మీ మైండ్ సెట్ అయ్యే వరకు తీసుకొని దీన్ని ఎలా నేను నా స్ట్రెంగ్త్ గా మార్చుకోగలను, మీ లైఫ్ గోల్ ఏంటి అసలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను లైఫ్ లో ఏం చేద్దాం అనుకున్నా, ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, మీ స్ట్రెంగ్స్ ఏంటి ఫస్ట్ అది చూసుకోండి. మీ వీక్నెస్ ఇప్పుడు ఇది అర్థమైంది, కానీ మీ స్ట్రెంగ్స్ ఏంటి అర్థం చేసుకొని మీ స్ట్రెంగ్స్ పైన వర్క్ చేయండి. మీ లైఫ్ ఇక్కడికి ఎండ్ అయిపోకూడదు. మీ డ్రీమ్స్ చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నో కళలతో మీరు ఇంతవరకు వచ్చారు. ఒక్కసారి మీ కళల్ని మీరు గుర్తు చేసుకోండి. మీ కళల్ని మీరు గుర్తు చేసుకొని అయ్యో నేను ఇక్కడ కాకపోతే దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కానీ ఆ లైఫ్ ని మీరు ఎలా బ్యూటిఫుల్ చేసుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. సో ఒక్కసారి ఇట్లాంటి పెద్ద డిసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మీ పేరెంట్స్ ఫొటోస్, మీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచించండి. ఆలోచిస్తే మీరు అక్కడి వరకు వెళ్ళరండి. మీ స్ట్రెంగ్స్ మీకు తెలిస్తే మీరు అక్కడి వరకు మీరే కాదు ఎవ్వరు కూడా వెళ్ళరు. అది సూసైడ్ అనేది చాలా పెద్ద డెసిషన్. మీతో పాటు చాలా మంది లైఫ్ అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఒక చిన్న మిస్టేక్ ఫ్యామిలీ మొత్తం పాడు చేస్తుంది. థ్యాంక్ యూ అండి.